ఆల్రెడీ నేను విడివిడిగా చేశాను అనమాట. అంటే లాంగ్ టర్మ్ షెడ్యూలర్ ఏం చేస్తుంది, మీడియం టర్మ్ షెడ్యూలర్ ఏం చేస్తుంది, షార్ట్ టర్మ్ షెడ్యూలర్ ఏం చేస్తుంది అని. అఫ్ కోర్స్ ఇఫ్ యూ హ్యావ్ మిస్డ్ దోస్ వీడియోస్ దెన్ ఈ వీడియో మీకు చాలా ఈజీగా అర్థం అవడానికి ఉపయోగపడుతుంది అని ఐఎమ్ జస్ట్ పోస్టింగ్ దిస్ వీడియో. అంతేగాని లైక్ దెర్ ఈజ్ నో సచ్ థింగ్ లైక్ ఆ వీడియో చూస్తే ఈ వీడియో చూడాలి, ఆ వీడియో మొత్తం వీడియోస్ కంప్లీట్గా చూడాలి, అన్ని వీడియోలు చూడాలని ఏం లేదు. మీరు ఏవో ఒక 2 వీడియోస్ లైక్ దోస్ 2 వీడియోస్ అనేది చూడొచ్చు, ఇదైనా చూడొచ్చు, నో ఇష్యూ. సో CPU షెడ్యూలింగ్ అనేది బేసిక్గా మనకి ఒక కాన్సెప్ట్ అనమాట. ఈ CPU షెడ్యూలింగ్ అంటే ఏంటి అంటే CPU యొక్క ఐడిల్ టైంని తగ్గించాలి, అలాగే త్రూపుట్ని పెంచాలి. సో దీస్ 2 ఆర్ ద మెయిన్ ఎయిమ్స్. అండ్ ఇంకేమైనా ఎయిమ్స్ ఉంటే కనుక నేను మీకు తర్వాత వీడియోస్లో ఎలాగో చెప్తాను. కాబట్టి ప్రస్తుతానికి అవన్నీ మర్చిపోండి. మీరు ఏవైతే చదువుతున్నారో, ఏవైతే ఉన్నారో అవన్నీ మర్చిపోండి. జస్ట్ ఫాలో ద సిరీస్, మీకు ఈజీగా క్లియర్ కట్గా అర్థమవుతుంది అనమాట. సో ఇప్పుడు లాంగ్ టర్మ్ షెడ్యూలర్ అనేది బేసిక్గా మనకి న్యూ స్టేట్ ఏదైతే ఉందో ఈ న్యూ స్టేట్ నుంచి రెడీ స్టేట్కి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనేది లైక్ మీకు సారీ యా న్యూ స్టేట్ నుంచి ఒక ప్రాసెస్ని రెడీ స్టేట్లోకి మార్చడానికి ఒక లాంగ్ టర్మ్ షెడ్యూలర్ అనే వ్యక్తి ఉపయోగపడతాడు అనమాట. నేను వ్యక్తి అని ఎందుకు పిలుస్తున్నానంటే మీకు ఈజీగా గుర్తుండాలి కాబట్టి. సో లాంగ్ టర్మ్ షెడ్యూలర్ ఈజ్ నథింగ్ బట్ అ పీస్ ఆఫ్ కోడ్ అనమాట ఇన్ ద సాఫ్ట్వేర్. సో ఇక్కడ మీకు లాంగ్ టర్మ్ షెడ్యూలర్ LTS ఆర్ జాబ్ షెడ్యూలర్ అని కూడా అంటాము, ఆర్ డిస్పాచర్ అని కూడా అంటాము. ఈ 3 ఆర్ లైక్ దిస్ పర్టికులర్ కోడ్ ఏం చేస్తుంది అంటే న్యూ స్టేట్లో ఉన్న ప్రాసెస్ని రెడీ స్టేట్లోకి పంపిస్తుంది. ఇఫ్ దెర్ ఈస్ అవైలబుల్ మెమరీ అండ్ ఆల్ ద కన్స్టెంట్ సాటిస్ఫై అయితే పంపిస్తుంది అనమాట. నేను మీకు ఇంకా మెమరీ అవైలబుల్గా ఉండాలి, పేజెస్ ఉండాలి, ఇవన్నీ కాదు, ఇవన్నీ చెప్పట్లేదు నేను. అన్ని కన్స్టెంట్స్ కనుక సాటిస్ఫై అయిపోతే కావాల్సిన కన్స్టెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ ఆలోచించద్దు, కన్ఫ్యూజ్ అవుతారు. కావాల్సిన కన్స్టెంట్స్ అన్నీ కనుక సాటిస్ఫై అయితే డెఫినెట్లీ న్యూ నుంచి రెడీ స్టేట్కి మన యొక్క లాంగ్ టర్మ్ షెడ్యూలర్ అనేది ఒక ప్రాసెస్ని పంపిస్తుంది. అండ్ రెడీ నుంచి రన్నింగ్ స్టేట్ అంటే మనకి బేసికల్లీ మనం CPU అనుకోవచ్చు అనమాట. ఓకే, రన్నింగ్ స్టేట్ అంటే CPU దగ్గర ఉంది అని అనుకోవచ్చు. సో ఇప్పుడు ఈ రన్నింగ్ స్టేట్కి పంపించేది ఏంటి అంటే షార్ట్ టర్మ్ షెడ్యూలర్. ఓకే, షార్ట్ టర్మ్ షెడ్యూలర్ అంటాం దీన్ని. అండ్ నెక్స్ట్ మీడియం టర్మ్ షెడ్యూలర్ ఏం చేస్తుంది అంటే రన్నింగ్ స్టేట్ నుంచి బ్లాక్డ్ స్టేట్కి పంపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, కాకపోతే నేను ఒకసారి మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిపీట్ చేయట్లేదు, కొంచెం కొత్త కాన్సెప్ట్ కూడా కలిపి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, స్కిప్ చేయకుండా వినండి. సో ఇప్పుడు లాంగ్ టర్మ్ షెడ్యూలర్ అనేది ర్యామ్ మీద లోడ్ వేస్తుంది. రెడీ నుంచి షార్ట్ టర్మ్ షెడ్యూలర్ రన్నింగ్ అనేది CPU యొక్క ఐడిల్ టైంని తగ్గించే విధంగా ఉంటుంది. సో షార్ట్ టర్మ్ షెడ్యూలర్, లాంగ్ టర్మ్ షెడ్యూలర్, అలాగే మీడియం టర్మ్ షెడ్యూలర్ కోడ్ బాగున్న OS ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాం మ్యాక్ OS ఉంది, అలాగే విండోస్ కూడా డెఫినెట్లీ ఇట్ ఈస్ అ గుడ్ ఆప్టిమైజ్డ్ OS. సో కంపారిటివ్లీ మ్యాక్ OS స్పీడ్గా, సెక్యూర్గా ఉండడానికి కారణం ఏంటి అంటే ద హార్ట్ ఆఫ్ దిస్ నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను, ద హార్ట్ ఆఫ్ దిస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్ దీస్ 3 షెడ్యూలర్ కోడ్స్ అనమాట. హార్ట్ ఎందుకంటే ఈ 3 కనుక ల్యాగ్ కానీ లేకపోతే వేరే ఇష్యూస్ కానీ ఉన్నాయి అంటే డెఫినెట్లీ ఆపరేటింగ్ సిస్టమ్ వాళ్ళు తీసుకొచ్చింది ఏదైతే ఉందో అది డెఫినెట్లీ ఫెయిల్ అయిపోతుంది అనమాట. ఓకే, సో షార్ట్ టర్మ్ షెడ్యూలర్, లాంగ్ టర్మ్ షెడ్యూలర్, మీడియం టర్మ్ షెడ్యూలర్ యొక్క డిఫరెన్సెస్ మీకు అర్థమైనాయి అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కనుక ఇంకా నేను చేసేది ఏం లేదు, జస్ట్ గో బ్యాక్ టు వీడియోస్, వాటిలో ఇంకా కొంచెం ఇన్ డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మీకు అక్కడ అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.